చూడొచ్చు. జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. జీవో నెంబర్ 46 బాధ్యతలు. సరే, నేనేమంటున్నా అంటే మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మీరు పోయి నాకు అర్థం కాదు, ఒక్కొక్కరు పీజీలు పిహెచ్డీలు ఎంఫిల్లు చేసిలు అడుక్కోవడం ఏందండి? మనం ఎందుకు అడుక్కోవాలి? మనం ఎందుకు డిమాండ్ చేయాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో పోదాం, అడుగుదాం, బాజాత్తుగా అడుగుదాం. రాష్ట్ర సీఎస్ ఏం చేస్తున్నాడు? టీజీపీఎస్సీకి సంబంధించి ఏం చేస్తున్నారు చైర్మన్? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చిండు? అరే, మనం చదువుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డిని నిలదీయాలి. రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ దగ్గరికి పోవాలి. అరే, అడుక్కోవడం ఏంది బాయ్? చదువుకున్నాం మనం, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సింది పోయి పూర్తి స్థాయిలో ఈ ధర్నాలు రాష్ట్రోకలు ఇంకెన్ని రోజులు చేస్తారు? గత ప్రభుత్వంలో ధర్నా చౌక్ చేసిలా లేదా? ఇప్పటికీ చేస్తున్నారు. అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఏమన్నా లీజ్ తీసుకున్నాం మనం ఊకే ఎక్కడనే ధర్నాలు చేయడానికి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగద్దా? సీఎస్ దగ్గర పోదాం. వందలాదిగా వేలాదిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ 17 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కనీసం 20 లక్షల మంది రాలే, 10 లక్షల మంది రాలే, అంటే సుమారుగా 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. కదలండి, ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఏంది అంటే రణమై కదులూరి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలను అడుకోవాల్సిన దుస్థితి మనకు లేదు. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. నిరుద్యోగులు ఎప్పుడైనా ధర్నా రాస్తోరొక ఇవన్నీ బంద్ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బాజాత్తుగా అడగాల్సిందే. అరే, తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు గనక సెక్రటరియట్ పోతే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మిమ్మల్ని ఈ నెత్తి మీద ఉన్న బొచ్చును కూడా వీకలేదు. నేను చెప్తున్నా కదా, ఇంకా మైకులు పట్టుకొని ఇంకా దాన్ని ఎన్ని రోజులు చేద్దామండి? మన హక్కులకు మన కడుపు మాడుతుంది, మనకు నొప్పి ఉంటుంది. వాళ్ళకేందుకు మంచిగా నిండి ఏసీలలో హాయిగా తయ్యందత్తయ్యంత అన్నట్టుగా పాటలు పాడతారు వాళ్ళు. మీకు తెలియదు నిజం ఇది. మన నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో వెళ్లాల్సిందే. ఓ పక్కన జనార్దన్ పోరాటం చేస్తారు నిరుద్యోగులకు సంబంధించి, ఇంకో పక్కన నాయక్ ధర్నా చేస్తారు. ఇదేనా ధర్నాలు చేస్తూ నిరుస్తులను చేస్తున్న పుస్తకాలు పట్టుకొని చదువుకొని 5 రూపాయల భోజనం చేసి ఏది నీళ్లు తాగి ఇట్లనే బతుకుదామా? ఇంకెన్ని రోజులు ఈ ధర్నా? ఆల్రెడీ దొంగ మేధావుల చేతనే మోసపోయినాం. ఇప్పుడు మోసపోవాల్సిన అవసరం డైరెక్ట్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మనకు అపాయింట్మెంట్ ఇయ్యరా? అంత బిజీ ఉన్నది, అంత పొడిచి పీకేదే ఉన్నది. ఇలా ఈ తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం చేస్తారండి? ముఖ్యమంత్రికి కూడా అడుగురి, రిక్వెస్ట్గా అడిగేసి పోయి ఇచ్చేసేద్దాం. ఆనాడు బండి సంజయ్ వచ్చిండు, ఆనాడు కిషన్ రెడ్డి వచ్చిండు, ఈటల రాజు అందరూ వచ్చిండు. ఈ రోజు కూడా పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి కూకుంటేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే గిదే పేపర్ల వచ్చుడే, గీడ కూకొని వార్తలు చదువుడే, గిదే అవుతుంది. అంతకు మించి ఏం కాదు. నేను చెప్తున్నా కదా, 40 లక్షల నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరి చేతిలో మోసపోకండి. ఇంకా ఎన్నాళ్ళు మోసపోతారు? ఇంకా మనం ఏది ఉద్యోగాలు బబ్బా అని ఎందుకు అడుకోవాలి? పోయి బాజాత్గా టీజీపీఎస్సీకి సంబంధించి అక్కడ పోస్టులే ఎందుకు వేయవు? నేను ఆడ ఎందుకు గుక్కబెట్టినావు? నీకు జీతం ఎందుకు ఇస్తున్నావు? మా పన్నులతో వస్తుంది, మా కష్టాజీతం అని బాజాత్గా అడుగురి. అప్పుడు కానీ వాళ్ళు ఈనరు. లేకపోతే ఇట్లనే ఉంటుంది. నేనైతే క్లారిటీగా చెప్తున్నా. అందుకే చెప్తున్నా, వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇది ప్రజలకు